మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొలుమిట్టపాలెం గ్రామానికి విచ్చేసిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి స్థానిక నేతలు, మత్స్యకార సోదరులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మత్స్యకార సేవా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నానని, నేరుగా మత్స్యకారుల వద్దకు వెళ్లి వారి జీవన విధానాన్ని, వారు ఎదుర్కొంటున్న సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, వేట నిషేధ కాలంలో ఇచ్చే భృతితో పాటు మత్స్యకారులకు అందాల్సిన అన్ని రకాల ప్రభుత్వ సాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక సోదరిగా మీ కష్టాల్లో తోడుంటానని ఆమె పేర్కొనడంతో స్థానిక మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మత్స్యకారులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్ రావేళ్ల వీరేంద్రనాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు, జడ్పీ వైస్ చైర్మన్ విజయలక్ష్మి, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గండవరపు అమర్నాథ్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ ఆర్వి ప్రసాద్ నాయుడు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. కొరుటూరు పంచాయతీ కొలుమిట్టపాలెం గ్రామానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ప్రీతమ శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి సాధారణంగా మనకు ఆహ్వానం పలుకుతూ కొరుటూరు గ్రామ మత్స్యకారులు, అదేవిధంగా ఇందుకూరుపేట మండలం మత్స్యకారుల తరఫున ఆమెకి సాధారణ ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ మత్స్యకార లాక్కొని కొత్త గుండుకొచ్చుకోవడం, అప్పు తీసుకొని ఆ వాళ్ళ చుట్టూ కట్టుకోవడం, పత్రికలు తయారు చేసుకోవడం, మళ్ళీ ఆటలు వచ్చలేదు, టైం వచ్చలేదు, ఈ విధంగా చేసుకుంటా మేము జీవనం వేటకు పోయినప్పుడు ఎంతసేపు, ఎన్ని రోజులు పోతారన్నా మీరు వేటకి? వేటకు పోయినప్పుడు మేమే దాన్ని పైకి పోలేము. అసలు గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే ఆ మరపోట్లు అనేది 15 పాయింట్లకి అవతల ఉండాలా, అది పగలవారు జాతి చేయాలా, నైటు గిల్లెటలు షాపులు అవి వదులుకోవాలా. ఈ 15 పాయింట్లు కింద వాళ్ళు రావడం లేదు. అది మేము ఇక్కడ ధైర్యంలో మేము యాడ్ చేసుకోవాలా. ఈ రోజు ఆ కడలూరు, కేరకడలో ఆ పాండిచేరి పోర్టులు వచ్చి ఈ ధైర్యముగా మేము వదులుకుంటే మమ్మల్ని లెక్కగేయలే. అందరికీ నమస్కారం. ఈరోజు మీకందరికీ తెలుసు ఇక్కడ మనం ఎందుకు సమావేశం అయ్యామో. ఈరోజు మత్స్యకార సోదర సోదరీమణులకు ఒక సుదినం. దానికోసమే మత్స్యకార సేవలో అనే కార్యక్రమం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తుమ్మలపెంటలో మత్స్యకార సేవ అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందుకు నేను కూడా అక్కడికి వెళ్ళి రావడం వల్ల కొంచెం లేట్ అయింది, అందరూ క్షమించాలి. మత్స్యకార సోదరీమణులందరూ మీకు అందరికీ తెలుసు, ఇటువంటి ఎర్రటి ఎండలో కూడా మీకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన మత్స్యకార సేవలో అనేది మత్స్యకారులకి ఎంత ముఖ్యమో తెలిసిన అనుభవం ఉన్న వ్యక్తిగా ఈరోజు మీకందరికీ ఈ వేట నిషేధ సమయంలో ఏప్రిల్ 14 నుంచి జూన్ 15 వరకు 61 రోజులు నిత్యము సముద్రం మీద ఉన్న గంగపుత్రులు ఈ 2 నెలలు ఇంట్లో ఉంటే వాళ్ళు ఎక్కడ కష్టపడతారో, వాళ్ళ భోజన వసతులు, వాళ్ళ పిల్ల పాపలు, భార్య బిడ్డలు ఎంత కష్టపడతారో అని ఆలోచించి తీసుకున్న ఈ మత్స్యకార సేవలు అనే నిర్ణయం ఈ రోజు కాదు. మనం ఇంతకు ముందు 2014-19లోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టిన ఏకైక నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది వరకు కూడా మన అన్న నందమూరి తారక రామారావు గారు మత్స్యకారులకి ఎంతో అండదండలుగా ఉన్నారు. మనం 2014-19లో మత్స్యకార సేవలు అనేది ప్రారంభించాం. తర్వాత గత ప్రభుత్వం మీరందరూ చూశారు, మీకు 10,000 ఇచ్చారు అంతే. దాని తర్వాత మీకు ఎటువంటి వేరే దానికి మత్స్యకారులకి సంబంధించిన ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా మీ దరదాపులు కూడా చేరలేదు. ఆ రోజు మనం 14-19లో మత్స్యకారులు వేటకెళ్ళి ప్రమాదవశాత్తు ఏదైనా ఇబ్బంది పడితే వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని
5 లక్షల మత్స్యకారుల బీమా కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అదే 10,000ని మీకు మత్స్యకార సేవల నిషేధ సమయంలో మీకు ఇచ్చే 10,000 2014లో ఇచ్చినదే ఈరోజు ఎలక్షన్ ముందు మీకు అందరికీ మాట ఇచ్చాం. 10,000ని 20,000 చేస్తాం మత్స్యకార సేవలో, మత్స్యకారులు వేట నిషేధ సమయంలో అని. పోయిన సంవత్సరం మనం దాన్ని అలాగే 20,000 అందుకున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ 20,000 అందుకుంటున్నాం. అలాగే మత్స్యకార బీమాని 5 లక్షల నుంచి 10 లక్షలు ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ అందజేస్తున్నారు. అది కూడా ఇమీడియట్ గా ఎప్పుడైనా అటువంటి ప్రమాదాలు, భగవంతుడి దయ వల్ల మీకు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు. అలా ప్రమాదాలు జరిగినప్పటికీ ఎక్కడ వాళ్ళు అవస్థ పడతారో అని ఇమీడియట్ గా మీకు అవసరాలు తీర్చే విధంగా మన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకొస్తుంది అని మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఉన్న మత్స్యకారులను కూలీలుగా మార్చిన ఘనత గత ప్రభుత్వానికి మిగిలిపోగా ఈరోజు మత్స్యకార సోదరులు అంటే ఎంతో గొప్పగా చెప్పుకునే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకందరికీ మొత్తం 755 బోట్లను గుర్తించారు. అర్హులైన 3,392 మత్స్యకార కుటుంబాలకు 20,000 చొప్పున 6,78,00,000 మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మీకు అందరికీ అందించిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. విడవలూరు మండలంలో 428 బోట్లు, అలాగే మన ఇందుకూరుపేట మండలం వచ్చేటప్పటికి 327 బోట్లను గుర్తించి మొత్తం లబ్ధిదారులకు ఈ సాయం అందించడం జరిగింది. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రం కాదు, మత్స్యకారుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయంగా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీ యొక్క ఆత్మ గౌరవం ఎక్కడా దెబ్బతినకుండా, వేట నిషేధ సమయంలో కూడా మీరు ఎక్కడా కష్టపడకుండా మీకు అండగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మరీ నిరూపించుకుంటున్నది. అదేవిధంగా ఇదొక్కటే కాదు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో మీకు బీమా ఆల్రెడీ ఇస్తున్నారు. అలాగే మన నాయకులు చాలా మంది నన్ను అడుగున్నారు, మాకు మత్స్యకార సంఘం కమిటీ ఒకటి ఏర్పాటు చేయమని అడిగారు. దాని గురించి కూడా ఆల్రెడీ మత్స్యకార కార్పొరేషన్ ఏర్పాటు చేయమని అడుగున్నారు. అది కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన దాని గురించి ఆలోచిస్తామని మనకి మాట ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఈరోజు నేను చెప్పబడలేదు, ఎవరు అంటే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మాట్లాడే ఇతర పార్టీ నాయకులకి మీరే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మత్స్యకార సోదరులు అంటే చాలా చైతన్యవంతులు అని చెప్పి మీరందరూ చూపించారు. ఎందుకంటే మీకు తెలుసు ఏ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని. తీర ప్రాంతంలో ఉన్న గంగపుత్రులు కదా, వాళ్ళకి ఏం తెలుసులే, మనం ఏది చెప్తే అది నమ్మతారు అనుకునే మీకు మేలు చేయని ప్రభుత్వ పెద్దలు చెప్పే విషయాలు ఒక్కసారి మీరంతా మీలో ఉన్న యువతంతా చైతన్యవంతంగా ఆలోచించి ఎవరు మీ పక్క నిలబడ్డారు, ఎవరు మీకు అండగా ఉన్నారు, మీకు ఏం చేస్తున్నారు అనేది మీ మనస్సాక్షికే వదిలేస్తున్నానని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎదుర్కొన్నారు. ఎందుకంటే నాకు ఇది గుర్తు, పోయినసారి కూడా నేను ఎమ్మెల్యే అవ్వంగానే ఈ బయట రాష్ట్రాల నుంచి వచ్చే బోట్ల వల్ల మా వలలు చినిగిపోతున్నాయమ్మా, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, వేటకి వెళ్ళలేకపోతున్నాం అని అందరూ వచ్చి అడిగినప్పుడు దీని గురించి నేను అసెంబ్లీలో కూడా మన మత్స్యకార సోదరుల తరఫున మొట్టమొదట మాట్లాడడం కూడా జరిగింది. అది ఇప్పుడు 2 సంవత్సరాల 3 నెలలు అయిన తర్వాత సుమారు 23 నెలల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈరోజు మొన్న జరిగిన ఒక దురదృష్టకర సంఘటన అయితేనేమి ఈరోజు ఆ సమస్యకి పరిష్కారం మన ప్రభుత్వమే చూపించింది. మీకు
అందరికీ. ఎందుకంటే ఇప్పుడే ముఖ్యమంత్రి అక్కడ చెప్పారు, మీరు వినుంటారు, తుమ్మలపెంటలో వేట నాదే, వల నాదే, బోటు నాదే, మొత్తం నాదే, అన్ని మత్స్యకారులకే అని చెప్పారు. ఆయన చెప్పినట్టు నేను చెప్పలేను, కానీ అర్థమైతే అదే అని నాకు అర్థమైంది. మొత్తం మనదే బోటు, మనదే వేట, మనదే వల అన్ని. కాబట్టి ఇంక నుంచి మన మత్స్యకారులకి ఇవన్నీ కూడా ఇప్పటికే ఆల్రెడీ మీకు పహారా బోట్లు, సెక్యూరిటీ బోట్లు ఆల్రెడీ వదులున్నారని కూడా నేను అనుకుంటున్నాను. మీకు అందరికీ ఇబ్బంది లేకుండా వస్తాయన్న. వచ్చిన వెంటనే మత్స్యకారుల కష్టాలను గుర్తించి 25 ఏప్రిల్ 26న 258.36 కోట్ల నిధులతో 1,29,178 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం అందించబడింది. అదేవిధంగా ఇప్పుడు 2026 సంవత్సరానికి మే 19న 286 కోట్లు నేరుగా మత్స్యకారుల ఖాతాలో జమ చేయబడింది. గత ఏడాది కంటే ఈ ఏడాది మత్స్యకారుల్ని గుర్తించి 28 కోట్లు అదనంగా మీకు అందరికీ కూడా అందజేయడం జరిగింది. కేవలం నిధులు మాత్రమే కాకుండా కలెక్టర్లతో సమీక్షించి సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రతి మత్స్యకారు కుటుంబానికి మేలు జరిగేలాగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. మీ ఆత్మ గౌరవాన్ని, మత్స్యకారుల గౌరవాన్ని కాపాడే ప్రభుత్వం, కాపాడే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మనం ఇంత ఎండలో కూడా మీరందరూ ఇక్కడ ఉన్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు తెలిసి మీ అకౌంట్లలో అందరికీ 20,000 ఆల్రెడీ పడిపోయి ఉంటాయి. ఇందాకే సీఎం గారు కూడా రిలీజ్ చేయడం జరిగింది. స్వాగతం సుస్వాగతం. కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో జరిగే మత్స్యకార సేవలో కార్యక్రమానికి విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణ గారికి శుభాభినందనలు. ఇట్లు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, కావలి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా.